సంగీతమే ఆమె జీవితం, కళలే ఆమె ప్రపంచం. నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించిన ఆమె బాల్యంలోనే హరికథా గానంలోకి అడుగుపెట్టి ఆబాల గోపాలాన్ని అలరించింది. ఏకైక సంస్కృత హరికథా కళాకారిణిగా పేరు తెచ్చుకొని ప్రపంచ వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. 2024లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న ఉమా మహేశ్వరిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. తాళిపర్తి ఉమామహేశ్వరి హరికథా గానంలో తనకంటూ ప్రత్యేక పేజీని సృష్టించుకున్న ఒకే ఒక సంస్కృత భాగవతారిణి. 14వ ఏట హరికథకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన కుమార సంభవం కావ్యాన్ని సరదాగా నేర్చుకుని ఆ తర్వాత సంస్కృత హరికథా కళాకారిణిగా రాణిస్తోంది. దేశ విదేశీ కళాకారుల నుంచి పురస్కారాలు అందుకున్న ఉమామహేశ్వరి 2024లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. తెలుగులో 800, సంస్కృతంలో 600 ప్రదర్శనలిచ్చిన ఉమామహేశ్వరి వాల్మీకి రామాయణం, మాలవికాగ్ని మిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, రఘువంశం, భక్త జయదేవ ఇలా 10 సంస్కృత గాథలను నేర్చుకుని 40 ఏళ్లుగా హరికథా గానం చేస్తున్నారు. సావిత్రి, భైరవి, శుభపంతవరాలి, కేదారం, కళ్యాణి వంటి కథలను వివిధ రాగాల్లో చెప్పడంలో ఉమామహేశ్వరి దిట్ట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ఉమామహేశ్వరిని పలకరించగా సంస్కృత హరికథా కళాకారిణిగా తన అనుభవాలను పంచుకున్నారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కావడం, తల్లి సరోజినికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచే కళారంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నానని, 1993లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ జరిగితే హాజరై సంస్కృతంలో హరికథ చెప్పినట్లు వెల్లడించారు. జాతి మతాలకు అతీతంగా మహిళలందరూ కూడా వారి వారి ప్రజ్ఞా పాఠవాలని చాటుతూనే ఉన్నారు. నేను సంస్కృతంలో హరికథా గానాలు చేయడం వలన దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో, అమెరికా వంటి హార్వర్డ్ యూనివర్సిటీలో కథాగానాలు చేశాను. దానికి మెచ్చి మన భారత ప్రభుత్వం 2024 సంవత్సరంలో పద్మశ్రీ అనేటువంటి అవార్డును బహుకరించారు. ఒకవైపు స్కూలుకు వెళుతూనే మరోవైపు సందర్భానుసారం కొన్ని వేదికల మీద పాటలు పాడుతూ ఉండేదాన్నని ఉమామహేశ్వరి తన అనుభవాలను పంచుకున్నారు. చదువు కన్నా సంగీతం పట్ల తనకున్న శ్రద్ధను గమనించిన తన తండ్రి కపిలేశ్వరపురం తీసుకెళ్లి సర్వరాయ హరికథా పాఠశాలలో చేర్పించారని, అలా నా 14వ ఏట అజ్జాడ ఆదిపట్ల నారాయణదాసు సంప్రదాయంలో విద్వాంసుల బోధనలతో హరికథ నేర్చుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాల్ శర్మ రాష్ట్రపతిగా సేవలందించిన ఈ ముగ్గురు మహనీయుల సమక్షంలో హరికథ చెప్పడం తనకు లభించిన అరుదైన అవకాశమని ఉమామహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రీయ నృత్యం, సంగీతం 10 కాలాల పాటు విరజిల్లాలంటే చిన్ననాటి నుంచే పిల్లలను లలిత కళలపై శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయ నృత్యం, సంగీతం 10 కాలాల పాటు విరజిల్లాలంటే చిన్ననాటి నుండే పిల్లలను లలిత కళలపై శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.